సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 78 ఫోన్లు మిస్ అయినట్టుగా ఫిర్యాదు రావడం జరిగింది. అట్టి ఫిర్యాదుల్ని మా దగ్గర ఉన్నటువంటి సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా నమోదు చేసి వాటిని బ్లాక్ చేసి మొత్తం ఇప్పటి వరకు 35 ఫోన్లని ట్రేస్ చేయడం జరిగింది. ఆ 35 ఫోన్లను కూడా ఎవరైతే మిస్ చేసుకున్నారో, పోగొట్టుకున్నారో వాళ్లకు మేము మా పోలీస్ తరఫున అందించడం జరుగుతుంది. అయితే ఈ ప్రెస్ ముఖంగా తెలియజేసే విధంగా ఎవరైతే ఫోన్లు లాస్ అయినట్టు కానీ కోల్పోయినట్టు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫోన్కి సంబంధించినటువంటి IMEI నెంబర్ని ఖచ్చితంగా మాకు పోలీస్ స్టేషన్లో అందించినట్లయితే మనకు ఇప్పుడు భారత ప్రభుత్వం CIR అన్నటువంటి కొత్త ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. మేము ఆ పోర్టల్లో ఎంట్రీ చేసినట్లయితే ఆ ఫోన్ మళ్ళీ ఎవరైనా వాడటానికి ప్రయత్నించినట్లయితే ఇమీడియట్గా మాకు తెలుస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ IMEI నెంబర్ అనేది దీనికి అవసరం. కాబట్టి ఎవరైనా ఫోన్ కొన్నప్పుడే ఇమ్మీడియట్గా దాన్ని ఒక సేఫెస్ట్ ప్లేస్లో డైరీలో కానీ ఆ ఫోన్ యొక్క IMEI నెంబర్ రాసుకున్నట్లయితే ఎప్పుడైనా అది మిస్ప్లేస్ అయితే దాన్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నోట్ చేసుకొని పోలీసు వారికి అందించినట్లయితే దాన్ని ట్రేస్ చేయడం జరుగుతుంది. ఈ 2 కేసుల్లో కూడా గుడ్ వర్క్ చేసినటువంటి ఈ కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా SI రాజు క్రైమ్ టీమ్ అందరికి కూడా DCP గారి తరఫున రివార్డ్ అందజేయడం. फोन मिला बोल के कल कॉल आया था, बहुत थैंक यू। कितने वक्त के बाद मिला? एक 5 मंथ्स हो रहा था, 5 मंथ्स। बहुत थैंक यू अपना कंचनबाग पुलिस को, पूरा टीम को थैंक यू वेरी मच। मोहम्मद मुजीब है। मैं कंचनबाग PS में 2024 को 5वें महीने 31 तारीख को कंप्लेंट किया था। आज मेरे को सर्कल साहब कंचनबाग PS की तरफ से मेरा फ़ोन मेरे को जी दिए। मैं इसका शुक्रिया अदा करता हूँ, PS का शुक्रिया अदा करता हूँ और तेलंगाना पुलिस का शुक्रिया अदा करता हूँ। बहुत बहुत शुक्रिया है।